తెలుగువారి తొలి పండుగ, పెద్ద పండుగ. ఇక్కడి నుంచే మనకు పండుగలు ప్రారంభమవుతాయి. ఇప్పుడే గరికపాటి నరసింహరావు గారి సూక్ష్మంగా ఒక్క నిమిషమే విన్నాను. ఆయన ఒక్క నిమిషంలో కూడా మాట్లాడింది విలువల గురించి మాట్లాడాడు. ఆయన చెప్పిన మాట ఎంత బాగా చెప్పాడంటే, మన బాధ్యత ప్రజలుగా చేస్తే, ప్రభుత్వ బాధ్యతలు చేస్తే ఏ సమస్యలు లేకుండా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. మీరందరూ మీకు ఎక్కడ కూడా డ్యూస్ లేకుండా పన్నులు కట్టమని చెప్పాడంటే ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇప్పుడు అందరం ఏం చేస్తున్నామంటే, నాకేమిస్తారో చెప్పమంటున్నారు. మీరు చేయవలసిన పనులు మర్చిపోతున్నారు. అదే మరిగా వెంకయ్య నాయుడు గారు ఆవేదన చూశారు మీరంతా. ఆ ఆవేదన చూస్తే వారిలో ఒక తపన ఉంది. దేశం గురించి, సమాజం గురించి, మన రాష్ట్రం గురించి అనునిత్యం తపన పడే వ్యక్తి వెంకయ్య నాయుడు గారు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, పండుగలన్నీ కూడా మన భారతదేశ సంస్కృతిలో భాగం. ఇవన్నీ మన వారసత్వం. ఈ సాంప్రదాయాలు మనం ఒకసారి చూసుకుంటే, ఈరోజు వేదిక పైన మీరు చూశారు, 6 రకాలైన వస్తువులతో ఈరోజు మనం ఉగాది పచ్చడి చేసి మెంటల్గా కూడా మనం ప్రిపేర్ అవుతున్నాం. అన్నీ కూడా ఒకసారి చూసినప్పుడు తొలి పండుగ అంటే అన్ని స్వీట్సే కాదు, అన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలను ఎదుర్కొనే సంస్కృతి, సాంప్రదాయాలు మనకిచ్చింది మన సమాజం, మన కుటుంబ వ్యవస్థ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడా లేని కళలు కానీ, సాంప్రదాయాలు, పండుగలు, ఆచారాలు ఇవన్నీ మన దేశానికి ఉన్నాయి. ఈరోజు ఎంత పవర్ఫుల్గా ఉన్నామంటే, వేరే దేశంలో ఉండే వ్యక్తులు కూడా మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని పాటించే పరిస్థితికి వచ్చారంటే అదే భారతదేశం యొక్క గొప్ప చరిత్ర. అది ఏ దేశానికి లేనటువంటి పెద్ద సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను వెంకయ్య నాయుడు గారు ఒకటేసారి ఎమ్మెల్యేలు అయ్యాం. ఆయన ఉపన్యాసాలు ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాయి. చాలామంది తక్కువ ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ రోజు అపోజిషన్లో. నేను రూలింగ్ పార్టీలో ఉన్నాను. అసెంబ్లీని వెంకయ్య నాయుడు లేచి మైక్ తీసుకున్నాడంటే అసెంబ్లీని గజగజలాడించేవారు. ఎవరైనా సరే సమస్యలుంటే ఆ సమస్య పైన తరువుగా ప్రిపేర్ అయి రాకపోతే ఆ రోజు వాళ్ళ పని అయిపోయేది. అంత సమర్థవంతంగా వారు ఆ రోజు చేసేవారు. అక్కడి నుంచి ఆయన వాచ్ చేస్తున్నా. నేను అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నేను ఒక పార్టీలో ఉన్నాను. కానీ ఎక్కడున్నా ప్రజాహితం కోసం ఆలోచించే ఏకైక వ్యక్తి మన రాష్ట్రంలో గౌరవ వెంకయ్య నాయుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఆయన పొగడడానికి కాదు, ఆ రోజు చూశాను. ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగించిన రోజున అందరికంటే ముందొచ్చి నేను నిలబడి 30 రోజులు పోరాడి మళ్ళీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇంటికి వెళ్ళిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఆయన కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేశాడు. అందుకే కేంద్రంలో బీజేపీ దేశ అధ్యక్షుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మంత్రిగా పనిచేశాడు. కడాన అత్యున్నతమైన స్థానం భారతదేశ ఉపరాష్ట్రపతిగా వారు పనిచేసి రిటైర్ అయ్యే పరిస్థితి వచ్చారు. కానీ ఆయన చూస్తే నాకు అదే డౌట్ వచ్చి అడిగాను, ఎందుకు ఈ ఆలోచన వచ్చిందని అడిగాను. చాలామందికి ఆలోచనలు రావు. మంచి పనులు చేయాలంటే సమయం దొరకదు, సమయం వచ్చిన ఆలోచన ఉండదు, దాన్ని ప్యాషన్గా చేయాలనే ధ్యాస కూడా ఉండదు. ఆయన మాట్లాడితే మేము ఫ్రెండ్స్ అంతా కలిసేవాళ్ళం. ఒకసారి నెల్లూరులో కలిసిన తర్వాత ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాం, మనం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదంటే
ఆ రోజు దీప గారు మీరు అనుకుంటూనే ఉన్నారు కాలయాపన అయిపోతూ ఉంది, మీరు చేయాలంటే నెల్లూరులో ఒక సెంటర్ స్టార్ట్ చేద్దాం, తర్వాత ఏం చేయాలో ఆలోచించుకోవచ్చు అంటే ఆ రోజు వాళ్ళందరి ఆలోచనలో పుట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే తెలుగు రాష్ట్రాలకు ఒక పెద్ద ఆస్తిగా తయారైంది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ రోజుట్లో మనందరం సొంత కుటుంబం స్వార్థం కోసమే ఆలోచిస్తాం. వెంకయ్య నాయుడు గారు పిల్లలకి కాస్త కోస్త జీవనోపాధి కోసం ఏమైనా సహాయం చేశాడేమో కానీ పిల్లలు కాబట్టి కుటుంబం కాబట్టి దానికంటే ప్రజల కోసం ఆయన క్రియేట్ చేసిన ఆస్తులు చూస్తే నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఇది చేయగలిగితే ఈ దేశంలో పేదరికం అనే మాటే ఉండదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన మన దేశం యొక్క సంపద మీరు ఒకసారి చూసినప్పుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగాని ప్రమోట్ చేశారు. ఐక్యరాజ్య సమితి జూన్ 21న మీరు ఒకసారి చూస్తే ప్రపంచ యోగా డేగా డిక్లేర్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ఏ విధంగా మన సాంప్రదాయాన్ని ప్రపంచం మొత్తం పాటిస్తున్నారో మనం చూస్తున్నాం. ఇంకొక పక్క నాకు ఎన్నోసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి ఏకైక సంపద ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ భారతదేశం సొంతం. మీరు అమెరికాకి వెళ్ళండి, ఇంకొక దేశానికి వెళ్ళండి, ఏ దేశానికి వెళ్ళండి, మనకుండే కుటుంబ వ్యవస్థ ఎక్కడా లేదు. దానివల్ల ఇప్పటికి కూడా ఒక సెక్యూరిటీ ఇవన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విలువలు పడిపోతున్నాయని. నాలాంటి వాడు కూడా అనిపిస్తుంది. ఒకప్పుడు నేను వాజ్పేయి గారితో, ఎన్టీ రామారావు గారితో, జ్యోతి బాసు లాంటి వ్యక్తులు, లేకపోతే సమాజంలో విలువలు కలిగిన వ్యక్తులతో పనిచేశాం. ఈరోజు నాకే అనిపిస్తుంది ఎవరితో పోటీ పడుతున్నామని చూస్తే ఓసారి డిజపాయింట్మెంట్ అవుతుంది. కానీ జీవితంలో సమాజం కోసం నిరంతరం పనిచేయాలి. ఆ ఒక్క ఏకైక లక్ష్యంతో ఇప్పుడు కూడా నేను పనిచేస్తున్నా, చివరి వరకు పనిచేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు అన్నారు, ఆయన ఓకే నేను రిటైర్ అయ్యాను, నేను డెవలప్ చేస్తున్నాను, నా తర్వాత కూడా ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి, మీరందరూ కలిసి పనిచేయాలని మెసేజ్ ఇచ్చారంటే అది ఆయనలో ఉండే తపన. ఆ తపన మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు స్వర్ణ భారతి ట్రస్ట్ నడవడం అంత ఈజీ కాదు, నడపడం అంతకంటే ఈజీ కాదు. ఎందుకంటే దీనికి కావలసినటువంటి ఒక మేనేజ్మెంట్ కానీ, ఆర్గనైజేషన్ కానీ, కోఆర్డినేషన్ కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నేను మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న. ఒక మహిళ సమర్థవంతంగా ఈ ట్రస్ట్ని మేనేజ్ చేస్తున్నారు. చాలామంది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంతా పెట్టి చేశారు. ఇక్కడ కూడా మీరు చూస్తే గ్రామీణ అభివృద్ధి కోసం గ్రామీణ ప్రజలకు నాణ్యమైన విద్య ఇవ్వడం, అదే మరి వైద్య సేవలు ఇంటి దగ్గరికే అందించడం, ఇంకో పక్క ప్రతి ఒక్క వ్యక్తికి స్కిల్ డెవలప్మెంట్ చేయడం. ఇప్పుడే నేను వెళ్ళాను, ఒక పక్క కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్స్ కానీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంకో పక్కన ఈరోజే ఎర్రాప్రగడ ఈ యొక్క ల్యాబొరేటరీ ఒకటి పెట్టి సువన్ సహకారంతో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళని ప్రయోజకులుగా చేసి ఉద్యోగాలు రావడం కోసం పనిచేస్తున్నారు. ఆ పిల్లలతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. వాళ్ళందరూ కూడా నిన్నటి వరకు మీరు ఆలోచిస్తే ఎక్కడన్నా కానీ గవర్నమెంట్లో ఒక చిన్న అటెండర్ ఉద్యోగం వస్తే చాలు అనుకునే పిల్లలు, మేము కూడా ఒక ఆంటర్ప్రెన్యూర్ అవుతాం, మా ఊర్లో ఉండే వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి మేము 10 మందికి ఉద్యోగాలు ఇస్తామని గ్రామాల్లో ఉండే పిల్లలు ఆలోచిస్తున్నారంటే దానికి స్ఫూర్తి ఇచ్చినటువంటి స్వర్ణ భారతిని, ఈ మేనేజ్మెంట్ ట్రస్ట్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.